న్యాయస్థానం తీర్పుతోనైనా ప్రతిపక్షం బుద్ధి తెచ్చుకోవాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హితవు పలికారు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేసే అధికారంలోకి రావాలన్న జగన్ కుట్రలకు న్యాయస్థానం కళ్లెం వేస్తూనే ఉందని అన్నారు. సీఎంకు సంబంధం లేని విషయంపై తప్పుడు ప్రచారం చేసిన ప్రతిపక్షానికి ఇవాల్టి తీర్పు చెంపపెట్టు కావాలని యనమల అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సంబంధం లేనటువంటి ఇన్సిడెంట్స్ మీద ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనేటువంటిది ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఇప్పటివరకు కూడా మొత్తం ప్రజల్ని అదేవిధంగా మీడియాను కూడా తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లటానికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే వాస్తవాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ రోజున జడ్జిమెంట్ కూడా చాలా స్పష్టంగా మనకి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటిది రావడం జరిగింది. సో దీన్ని బట్టి తెలిసింది ప్రతిపక్ష నాయకుడి యొక్క ఆలోచన ఎంచేతంటే ఎదటివాడి మీద బురద జల్లి అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయం తప్ప ఆయనకి ఈ రాష్ట్రానికి సేవ చేయాలి ప్రతిపక్ష నేతగా అనేటువంటి ఆలోచనే లేదు.